ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రేమ సాటి లేనిది. ఈ ప్రేమ చేతనే మేము జీవిస్తున్నాం. ఈ దినాన్ని మీరు మాకిచ్చారు. ఈ దినము 2వ దిన వృత్తాంతం, సెకండ్ క్రానికల్ 26వ అధ్యాయం 5వ వచనం. 2వ దిన వృత్తాంతములు 26:5. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. He served the Lord faithfully and God blessed him. वह यहोवा की खोज में लगा रहा, तब तक परमेश्वर ने उसको सफलती दी. అవును, దేవుని ఆశ్రయించాల. దేవుని ఆశ్రయిస్తే ఏ కుటుంబము, ఏ సమాజము, ఏ వ్యక్తి దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళు అభివృద్ధి పొందుతారు, ముందంజి వేస్తారు, ఎగదారిపోరు. వాళ్ళని పైకి దేవుడు లేవనెత్తుతాడు. కీర్తనకాడు 1వ కీర్తన 3వ వచనంలో అతడు చేయునదంతయు సఫలమగును. ఏ కార్యము తలపెట్టినా అది సఫలీకృతము చేస్తాడు. కొంతమంది లోకంలో అంట అది పట్టుకున్నంత బంగారైపోతుందట. అయితే సఫలీకృతము చేసేవాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు సుఖదుఖములు జతపరిచి ఉన్నాడు. సుఖాలున్నాయి, దుఃఖాలున్నాయి. అయితే వాటి మధ్యలో స్టవ్ మీద ఆనుకొని సుఖదుఖాల్లో దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుట ఎంతైనా అవసరం. అలాగూ ముందుకు సాగినప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సుఖదుఖాల మధ్య మేము నలిగిపోకుండా మీ మీద ఆధారపడి ముందుకు సాగేదానికి మీ కృప మాకు అనుగ్రహించమని, వింటున్న శ్రోతలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.